ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 5 కోట్లకు పైగా రిటర్నలు ఐటీఆర్ దాఖలయ్యాయని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. క్రితం ఏడాది జూలై 26తో పోలిస్తే ఇది 8% అధికం అని పేర్కొంది. గడువు దగ్గర పడడంతో మరిన్ని రిటర్నలు దాఖలయ్యే అవకాశం ఉందని, కాబట్టి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా పోర్టల్ను నిర్వహించే ఇన్ఫోసిస్కు సూచించినట్లు పేర్కొంది. 26న ఒక్కరోజే 28 లక్షలకు పైగా రిటర్నలు దాఖలైనట్టు ఐటీ విభాగం తెలిపింది. 2023-2024 మదింపు సంవత్సరంలో దాదాపు 8,61,61,00,000 మేరకు ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దీని అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళిన అధికారులు అక్కడ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ ఎలా తదితరాలన్నీ అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు గారు ఆర్టీసీ రవాణా శాఖలపై సోమవారం నిర్వహించనున్న సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు. ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 40% మంది అంటే 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటున్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు, హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. కర్ణాటకలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్ నగరంలోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించారు. ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుంది. తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు 0 టికెట్ జారీ చేస్తున్నారు. ఆ టికెట్పై ఛార్జీ 0 అనే ఉన్న టికెట్ ఇచ్చే యంత్రం టిమ్లో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది. ఇలా మహిళలకు జారీ చేసిన 0 టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి రీయింబర్స్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో OR 65 నుంచి 70% ఉండగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాక 95%కి చేరింది. ఏపీఎస్ఆర్టీసీలో OR 69 నుంచి 70% మధ్య ఉంది. ఉచిత ప్రయాణం అమలైతే అది 95%కి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల విధానమే ఇక్కడ అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. టికెట్ రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్ సీజనల్ పాస్లు తదితరాలన్నిటి రూపంలో ప్రతి నెల ఆర్టీసీకి రాబడి తగ్గుతుంది. మరోవైపు ఆర్టీసీకి టికెట్ల ద్వారా నెలకు సగటున 500 కోట్ల రూపాయల వరకు వస్తుండగా ఇందులో 220 కోట్ల రూపాయల వరకు డీజిల్కే వెచ్చిస్తారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తున్నందున రాబడిలో నెలకు సగటున 125 కోట్ల రూపాయలు అంటే 25% ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ప్రతి నెల 25% సొమ్ము తీసుకోకుండా వదులుకోవాలి. మరో 125 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీకే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి, ఏ సర్వీసులకు వర్తింపజేయాలనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సోమవారం సీఎం గారు వద్ద జరిగే సమీక్షలో వీటిపై స్పష్టత వచ్చే వీలుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. మనం ఎంత కష్టపడి పనిచేసినా, నెలకి ఎంత జీతం సంపాదించినా మనం ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. హెల్త్ ఈజ్ వెల్త్. మనం మన ఇంట్లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల మన ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. అవి వండిన ఆహారమైనా వండనిదైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అందులోని పోషకాలు, ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బిలు నాశనం అవుతాయట. చల్లని వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశము ఎక్కువే. తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి జలుబు, దగ్గు, జ్వరం లాంటి వైరల్ వ్యాధులు బారిన పడతాం. మొదట రుచిలో మార్పు కనిపిస్తుంది, ఆ తర్వాత వాసన కూడా మారిపోతుంది. దీర్ఘకాలం ఇలాగే తింటుంటే అనారోగ్యం పాలవుతామని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. నిజానికి ఒక్కో ఆహార పదార్థాన్ని ఒక్కో ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. వండినవి, వండకుండా ఉన్నవి, పాల ఉత్పత్తులు వంటివన్నీ వేటికవే వేరుగా ఉంచాలి. వండిన ఆహారాన్ని గ్లాస్ లేదా మెటల్ డబ్బాలో ఉంచడం శ్రేయస్కరం. పచ్చి కూరగాయలు, పండ్లలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారం తినేవాళ్ళు తరచుగా అనారోగ్యాలకు గురవుతున్నారట. కమర్షియల్ కంటే ఎక్కువ రిఫ్రిజిరేటర్ వల్ల ఆహారం కలుషితమయ్యే అవకాశాలు 3 రెట్లు అధికంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఫ్రిడ్జ్లోని ఆహారానికి సరిగ్గా మూతలు పెట్టడంతో పాటు ఎక్కువ రోజులు ఆహారం నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. డైరీ ఉత్పత్తులు, వండిన ఆహారం, వండని కూరగాయలు, పండ్లు వంటి వాటిని విడివిడిగా సర్దుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రిడ్జ్లో అవసరం ఉన్నవి, లేనివి పెట్టేసి నింపేయకూడదు. దానివల్ల పోషక విలువలు తగ్గిపోవడమే కాక నాణ్యత తగ్గుతుంది. కాబట్టి అవసరమైనంత మేరకే వండుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక్కోసారి మిగిలిన వెంటనే తినకుండా ప్రయత్నించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలం. మన ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమండి. సో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. సో ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.